పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ మీర్పేట్ శాఖ ఆధ్వర్యంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ డిక్లరేషన్ పరంగా బంద్కు పిలుపునిచ్చినటువంటి జాతీయ బీసీ నాయకులు ఆర్ కృష్ణయ్య గారు, రాష్ట్ర స్థాయి నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి వారికి సంఘీభావంగా మా యొక్క బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇప్పటికే మా అధ్యక్షులు కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంటు కేటీ రామారావు గారు, మా యొక్క నియోజకవర్గం మహేశ్వర్ నియోజకవర్గం మరి ఎమ్మెల్యే గారు, మాజీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు కూడా మద్దతు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా తెలియాల్సిన విషయం ఏంటంటే బీసీ డిక్లరేషన్ 42% ఏదైతే రిజర్వేషన్ చేయాలని ఈ యొక్క తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తలించిందో ఇది ఆనాడే ఎలక్షన్లకు ముందే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసి దాన్ని అమలు చేయాలనే ప్రక్రియలో చాలా పొరపాట్లు చేస్తూ వస్తున్నది. ఎందుకంటే అందరికీ తెలుసు ఇదొక ప్రక్రియ అనేది 2019లోనే బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారు చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపించడం జరిగింది. అక్కడ బీసీ నాటకాలు ఆడి బీజేపీ వారు అక్కడ ఆపడం జరిగింది, లోక్సభలో పెట్టకుండా. ఇదే మళ్ళీ మేం చేస్తామని చెప్పి ప్రజలందరినీ మభ్యపెట్టి ప్రభుత్వం ఏర్పడి గెలిచి గద్దెపైన కూర్చొని ఈరోజు రేవంత్ రెడ్డి సీఎం గారు మరి యొక్క బీసీలను పక్కతో పట్టించి అసెంబ్లీలో చేసి దాన్ని గవర్నర్ దగ్గరికి పంపించి అక్కడ ఆమోదం ఉండకుండా అసలు చేయాల్సిన పనేముంది? కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇద్దరు కలిసి ఎంపీలందరూ కలిసి రాష్ట్రపతి దగ్గరికి పోయి ఈ యొక్క బీసీ డిక్లరేషన్ మీద షెడ్యూల్ 9 ప్రవేశపెట్టమని చెప్పండి, లోక్సభలో చట్టంని అమలు చేయండి. చట్టాన్ని చేసిన తర్వాత కదా విద్యాశాఖలో కానీ ఉద్యోగ శాఖలో కానీ అన్ని శాఖల్లో 42% బీసీలకు ఇచ్చినట్టు అవుతుంది. ఇది కాకుండా మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇస్తాం, ప్రజాప్రతినిధులుగా నిలబెడతాం, అక్కడ ఇస్తామనంటే మళ్ళీ బీసీ రిజర్వేషన్లో ఉంటే బీసీలు నిలబడతారు కానీ ఓసీలో బీసీలకు ఇచ్చి మళ్ళీ అన్యాయం చేస్తున్నట్టే అవుతుంది కదా. ఈరోజు స్థానిక సంస్థలు కూడా నిర్వహించకుండా, పంచాయతీ సర్పంచులు లేకుండా, ఎంపీటీసీ లేకుండా, జెడ్పీటీసీ లేకుండా ఈ విధంగా 2 సంవత్సరాల నుంచి స్థానిక సంస్థల్లో గ్రామ స్థాయిలో మొత్తం అభివృద్ధి అంతా కుంటుపడుతుంటే ఒక పక్క బీసీ డిక్లరేషన్ ఈ 42% అయ్యడానికి టైం పడుతుంది. కానీ ఇది అడ్డం పెట్టుకొని సాకు పెట్టుకొని ఎలక్షన్ నిర్వహించకపోవడం చాలా దుర్భరం. ఇది మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడే దిశగా వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దొంగ నాటకాలన్నీ కూడా కట్టిపెట్టి బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా ఒకరిపైన ఒకరు, కాంగ్రెస్ అంటది బీజేపీ అడ్డుకుంటుందంటది. బీజేపీ వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మరి ఇది ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కదా, మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు కలిసి బీసీలకు న్యాయం చేయొచ్చు కదా. చేయాలని ఎక్కడ కూడా లేదు, వీళ్ళకి అన్ని దొంగ నాటకాలు ఆడుతున్నారు. బీసీలకు న్యాయం చేయాలని చిత్తశుద్ధి ఒకే ఒకరికి ఉన్నది, అది బీఆర్ఎస్ పార్టీకే ఉంది. ఈరోజు మేమంతా కూడా మా నాయకులు మరి రాష్ట్ర అధ్యక్షులు మరి మా సబితా రెడ్డి గారి ఆదేశాల మేరకు బీసీకి ఈ యొక్క బంద్కి పూర్తి మద్దతుని ప్రకటిస్తూ మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా స్వచ్ఛందంగా మరి యొక్క బంద్ను నిర్వహించి అందరూ కూడా పాల్గొని దీనికి మద్దతు తెలిపి విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమంతా కూడా బీసీ డిక్లరేషన్ అయ్యిందాకా మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా అధ్యక్షుల ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా పోరాడతామని చెప్పి సాధించే దిశగా మేము వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. జై తెలంగాణ, జై బీఆర్ఎస్. మరి అందరూ బీసీ నాయకులు కూడా అందరూ ఒక ఏకతాటిపైన వచ్చి మరి ఈరోజు ఈ యొక్క బంద్కు మద్దతు ప్రకటిస్తున్నందుకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అలాగే రాబోయే రోజుల్లో ఈరోజు చూస్తున్నాం మన కాంగ్రెస్ బీజేపీ చోటేభాయ్ బడేభాయ్ అన్నట్టుగా ఇద్దరు కూడా ఆడుతున్న నాటకమే ఇది. ఎందుకంటే ఏదైతే అన్ని అడ్డగోలు హామీలు ఇచ్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి పాలన చూస్తున్నాం. మరి బీసీలకు అన్యాయం చేయడంలో
ఈ యొక్క చూస్తుంటే అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే 42% మీకు చేశాకనే మనం ఎలక్షన్ పోతానని చెప్పి స్థానికులను అందరూ కూడా ఇవాళ ఉన్న లోకల్ లీడర్లు అందరినీ కూడా వాళ్ళందరినీ మభ్యపెట్టి 42% ఖచ్చితంగా అమలు చేశాకనే ఎలక్షన్ పోతామని చెప్తున్నారు. మరి నిజంగా ఆయన చిత్తశుద్ధి ఉంటే మరి బీజేపీ పార్టీ వాళ్ళిద్దరు కూడా 2-2 కాబట్టి మరి ఆయనకు చెప్పి మరి ఈ రోజు ఈ యొక్క రిజర్వేషన్లు అమలు చేసి మరి ఎలక్షన్లకు ముందుకు పోవచ్చు కదా. మరి ఇది ఎంత ఏదంటే కేవలం మన బీసీలను అనగదొక్క ప్రయత్నమే చేస్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ బీజేపీ పాలన సెంట్రల్లో కూడా మరి బీజేపీ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అమిట్మెంట్ చేయాలనుకుంటే మరి మన బ్యాక్వర్డ్ క్లాస్ అందరినీ కూడా మరి చేసి ముందుకు తీసుకుపోవచ్చు. కానీ ఇదంతా కూడా ఏదో చూస్తున్నాం, ఇది ఒక నాటకం అనేది మనకు అందరికి అర్థమవుతుంది. ఈ రోజు మరి ఎక్కడ చూసినా కూడా మంచి సంపూర్ణ మద్దతు అందరికి లభించింది. ఎందుకంటే బీసీ బంద్ ప్రతి ఒక్కటి కూడా అందరూ అనుకున్నట్టుగా అందరూ ఇలా సక్సెస్ అయింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మరి ఇది ఏదుందా ముందు చర్యగా చేపట్టి ముందుకు తీసుకుపోతారని నమ్మకం ఉంది. ఒకవేళ చేయని పక్షాలు ఉంటే మళ్ళీ రాబోయే రోజులు ఇంకా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ మరి యొక్క కార్యక్రమానికి పిలవగానే అందరూ వచ్చిన మా మీర్పేట్ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ, అలాగే ఇతర పార్టీలకు సంబంధం లేకుండా కూడా నాయకులు వచ్చినారు, వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో బీసీలకు మద్దతుగా మేమందరము జాతీయ నాయకుడు అయినటువంటి ఆర్ కృష్ణయ్య గారికి, అలాగే మన తెలంగాణ అధ్యక్షుడైనటువంటి జాజుల శ్రీనివాస్ గౌడ్కి మద్దతుగా ఈరోజు మేమందరం మా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేము బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము. ఏ విధంగా అయితే బిల్లు మన అసెంబ్లీలో పాస్ అయ్యి తర్వాత లోక్సభలో పాస్ కావాల్సి ఉంటుందో దాన్ని కోర్టులకు తీసుకొచ్చి కోర్టు విధంగా డ్రామాలు ఆడుతున్నటువంటి ప్రభుత్వాలకు ఖచ్చితంగా చిత్తశుద్ధి లేదనే విషయం చెప్తున్నాము. మేమందరం ఈరోజు మాకెంతమందో మేము అంతమంది అన్నట్టు మేము మన బీసీలందరికీ కూడా మద్దతు తెలియజేసుకుంటూ మా పార్టీని బలోపేతం విధంగా ఈరోజు కేటీఆర్ గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మేమందరం ముందుకు పోతూ ఈ యొక్క బీసీ 42% మా అందరికీ వచ్చే విధంగా మేము ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. జై తెలంగాణ, జై బీసీ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే బీసీ సంఘం జాతీయ జేఏసీ బీసీ సంఘానికి సంఘీభావంగా మీర్పేట్ కార్పొరేషన్లో సబితా ఇంద్రారెడ్డి గారి ఆదేశానుసారం మేము ఈరోజు బీసీల ఈ మద్దతుకి సంఘీభావం తెలుపుకుంటూ ఈరోజు రాష్ట్రంలో జరిగే పరిణామాలు, కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టే వరకు కాంగ్రెస్ తెలంగాణ బీసీ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికైనా కానీ కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తామన్నది కాంగ్రెస్ ప్రభుత్వము. వాళ్ళు మద్దతు ఇస్తాం, ధర్నాలు చేస్తాం అంటున్నారు. బీజేపీ దీన్ని అమలు చేసి బీసీలకు న్యాయం చేయాలి. వాళ్ళు మద్దతు ఇస్తాం, వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఇచ్చేది ఎవరు, చెప్పింది ఎవరు, ఇచ్చేది ఎవరు? ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీలను తప్పుదోవ పట్టిస్తున్న 2 జాతీయ పార్టీలకి బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ బీసీ కుల సంఘాలకు గుర్తింపు తెచ్చింది. బీసీ కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలు ఇచ్చి బీసీలను గుర్తించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకనే ఈరోజు బీఆర్ఎస్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో మేము అందరం బీసీలం అందరం కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాము. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి లోకల్ బాడీ ఎలక్షన్లో బీసీలు చాలా బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయి. కాబట్టి అందరూ బీసీలు తస్మాత్ జాగ్రత్త, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మకండి. ఎందుకంటే ఇస్తున్నామని చెప్పారు. ఈరోజు 9th షెడ్యూల్లో అమలు చేసి ఈ బీసీ 42% రిజర్వేషన్ అమలు చేయాలి. అట్లా కాకుండా బీసీలను తప్పుదోవ పట్టియడానికి ఏదో మేము మా పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తున్నామని అంటున్నారు. ఇది తప్పు. ఎందుకంటే ఇట్లాంటివి ఉన్నప్పుడు కోర్టులలో కూడా కేసులు నిలబడవు. మనం 9th షెడ్యూల్లో పెట్టిన తర్వాతనే మనం రిజర్వేషన్కి ఒక చట్టబద్ధమైన గుర్తింపు వస్తుందని చెప్పి తెలుసుకుంటారు. బీసీలను తక్కువ చేసి వాళ్ళకు ఏం తెలియదు అనుకుంటున్నారు. కానీ బీసీలు అందరు గమనిస్తున్నారు. రాబో రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కానీ దీన్ని ఖచ్చితంగా అమలు చేసి బీసీలకు న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.